అయ్యో, ఇదేంటి బొమ్మ పగిలిపోయింది. అమ్మా, నువ్వు వెళ్ళి పృథ్వీతో మాట్లాడు, నేను మిగతా విషయాలు చూసుకుంటాను. పృథ్వీ, పృథ్వీ, నువ్వు పున్నమి ఏదైనా గొడవ పడ్డారా? లేదత్తయ్య, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, పున్నమి ఏదో పేపర్ తీసి చింపి పడేసింది, ఏదో బొమ్మని పగలగొట్టేసింది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే అమ్మమ్మ చూసుంటే ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయిపోయేది, ఎంత పెద్ద గందరగోళం అయిపోయి ఉండేది. అందుకే చెప్తున్నాను, సరేనా? చూసుకో బాబు. చాలా బాగుందన్నా. ఈ పేర్లనే మీరిద్దరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఎందుకని పున్నమి బావకు అంత కోపం తెప్పించావు? నేను కోపం తెప్పించడం ఏంటి? ఏ కోపం లేకుండానే బావ మీ గదిలో ఉన్న బొమ్మని పడేస్తాడా? చిరాగ్గా బయటికెళ్ళిపోతాడా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. వకీల్ సాబ్ ఎప్పుడూ అలా చేయరు. ఒకవేళ ఈ బొమ్మ ఆయన చేతుల్లో నుండి జారి పడిందేమో కానీ ఆయన కావాలని అలా చేయరు. నేను చూసింది చెప్పాను, నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం. ఇన్ని రోజులు ఫ్రెండ్గా చూసి సడన్గా ప్రేమ అనేసరికి పున్నమికి నమ్మకం కలగలేదేమో. లేదంటే రాజీవ్ లైఫ్తో నా లైఫ్ని కంపేర్ చేసుకున్నానని ఫీల్ అయ్యిందేమో. ఇక బొమ్మతోనూ ఉత్తరంతోనూ పనిలేదు పున్నమి. నేను నీతో డైరెక్ట్గా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏంటి వకీల్ సాబ్ ఇంత సంతోషంగా ఉన్నారు? ఏం మాట్లాడాలి? పున్నమి, ఇన్ని రోజులు నువ్వెంత ప్రేమ చూపించినా నువ్వు నా భార్యవి కాదు, నాకు ప్రేమ లేదు, మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అన్నాను కదా. అవును, ఇప్పటికీ అదే నమ్ముతున్నాను కదా. ఇందులో కొత్తగా మాట్లాడడానికి ఏముంది వకీల్ సాబ్? ఉంది పున్నమి, కొత్తగా నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అమ్మా, బావ డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేలా ఉన్నాడే. అయ్యో, చాలా ఉన్నాయా? ఏంటవి వకీల్ సాబ్? అది చెప్పండి. అది నేను ఫ్రెండ్గా మాత్రమే కాదు. మరి ఎక్స్క్యూజ్ మీ సార్. శృతి, పద. పున్నమి, సార్ ఎవరైనా ఉన్నారా? అయ్యో వకీల్ సాబ్, ఎవరో వచ్చినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒకసారి చూడండి, వెళ్ళండి. సరే పున్నమి. థ్యాంక్స్ నానమ్మ. పున్నమి, నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ డాక్యుమెంట్స్లో సంతకం పెట్టు. నీలో వాళ్ళేం చూసారో తెలియదు కానీ చాలా పెద్ద బాధ్యత అప్పజెప్పారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. నువ్వేం తప్పు చేసినా దాని ప్రభావం ఈ కుటుంబం మీద పడుతుందని మర్చిపోకు. అలాగే అమ్మమ్మ గారు.
పున్నమి రామ్మా. తీసుకో, ఇక్కడ సంతకం చేయి. మావయ్య గారు, మీరు అత్తయ్య గారు కూడా నన్ను ఆశీర్వదించండి. అలాగేనమ్మా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ పున్నమి. సార్ మీరు ఒక గంటలో మన బ్రాంచ్కి వస్తే మన బ్యాలెన్స్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుందాం. యా షూర్ సార్. రండి. ఆయన ఇంకో గంట అంటున్నాడు కానీ ఒకసారి పంచాంగం చూసి ఎప్పుడు మీరు బయలుదేరాలో నేను చెబుతాను. మొట్టమొదటిసారి ఆఫీస్కి వెళుతున్నారు. రాహుకాలం వర్జం ఏదీ లేకుండా చూసుకొని వెళితే మీకే మంచిది. అలాగే అమ్మా. పున్నమి, పృథ్వీ మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అలాగే. పునమి పద వెళ్దాం. పది సావిత్రి.